హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందారు. శిథిలాల కింద నుంచి 2 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. నాలాను ఆనుకుని 50 గజాలలో 7 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. ఛార్జింగ్ అయిపోయింది, ఫోన్లు కూడా ఛార్జింగ్ అయిపోయింది. యాభై గజాల్లో 7 అంతస్తుల భవనం, పైగా నాలాను ఆనుకునే నిర్మాణం. దీంతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేపింది. భయంతో స్థానికులు పరుగులు తీశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని 7 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఘటనలో 2 వ్యక్తులు మృతి చెందారు. శిథిలాల కింది నుంచి 2 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. మృతులు మధ్యప్రదేశ్కు చెందిన ఉమేష్ కారే మోపద్గా గుర్తించారు. వీరిద్దరూ కొండాపూర్లో ఉంటూ టైల్స్ కార్మికులుగా పనిచేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో నిర్మాణం పూర్తయి అద్దెలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనం కూలింది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం శిథిలాల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. ఇంకా ఎవరైనా శిథిలాల కింద చిక్కుకున్నారా అనే కోణంలో సహాయక చర్యలు చేపట్టారు. అంజయ్ నగర్ ఈ నిర్మాణంలో ఉన్న భవనం ఒకటి LR+6 ఉన్నటువంటి భవనం కూలిపోయింది. సో కూలిపోవడానికి కారణాలన్నిటికీ మనం ఇంకా పరిశీలించాలి. ప్రస్తుతం మేము ఆ కూలిపోయినటువంటి డెబ్రీస్లో ఫైర్ సర్వీస్ సిబ్బంది, SDRF తెలంగాణ ఫైర్ సర్వీస్ సిబ్బంది మొత్తం కలిసి విక్టిమ్ లొకేషన్ సిస్టమ్ అనే దాన్ని ఉపయోగించి దాంట్లో పరిశీలించినప్పుడు 2 డెడ్ బాడీస్ రికవరీ చేసాం. ఇంకా ఏమైనా ఉన్నారో మళ్ళీ ఇంకా వెతుకులాడడానికి కొనసాగుతుంది. భవనం కూలడంతో పక్కనున్న అపార్ట్మెంట్పై శిథిలాలు పడ్డాయి. శిథిలాల ధాటికి ఆ భవనం ధ్వంసమైంది. ఈ ఘటనలో ఆ అపార్ట్మెంట్లోని 2కి గాయాలయ్యాయి. ఈ క్రమంలో పక్కనే ఉన్న హాస్టల్లోని వ్యక్తులు బయటకు పరుగులు తీశారు. అపార్ట్మెంట్ ధ్వంసం కావడంతో అందులోని వారు ఫ్లాట్లను ఖాళీ చేసి వెళ్తున్నారు. చాలా గట్టిగా చప్పుడు వచ్చిందండి. ఆ సౌండ్ రాగానే బయటకు వచ్చి చూస్తే మొత్తం బిల్డింగ్ అంతా కొలాప్స్ అయింది. సో మేము బిల్డింగ్ లో ఎవరు ఉన్నారని చూస్తే ఒక ఆయన 4th ఫ్లోర్ లో సిక్ అయ్యారు. ఆయన స్ట్రక్ అయితే ఆ బెడ్రూమ్ లో పడుకున్నాడు. ఆయన మొత్తం ఆ సిమెంట్ బిట్స్ అన్ని పడ్డాయి. పడితే ఆయన తీసుకొని వచ్చి ఇప్పుడే కేర్ హాస్పిటల్ అడ్మిట్ చేశాం గచ్చిబౌలిలో. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి. ఇంకా దాంట్లో అటువైపు నుంచి ఇటువైపు అయితే ఎవరు లేరు అని తెలుస్తోంది. అపార్ట్మెంట్ లో పైనుంచి సిరీస్ లో కింద నుంచి పైదాకా చూసాము. సిరీస్ లో కొంతమంది లాక్ ఉంది, కొంతమంది ఇంట్లో ఉన్నారు, కానీ ఎవరికి ఏమైనట్లు అనిపించట్లేదు. అలాగే దీని పక్క బిల్డింగ్ కూడా సేమ్ సిమిలర్ గా అలాగే ఉంది. ఆ బిల్డింగ్ కూడా అది ఎప్పుడవుతుందో తెలియట్లేదండి. వీళ్ళు కట్టేటప్పుడు చాలా సార్లు మేము ఇచ్చాం, కంప్లైంట్ ఇచ్చాం, చెప్పాం, కానీ ఎవరు దాన్ని సీరియస్ తీసుకోలేదు. ఈవెన్ ఒకసారి కాంపౌండ్ వాల్ కూడా మాది బ్రేక్ అయింది వాళ్ళ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు. మాదైతే ఆల్మోస్ట్ ఒక 30 feet గ్రౌండ్ ఉంది మాకు ఇక్కడంతా. పిల్లలు క్రికెట్ ఆడుకునే వాళ్ళు ఈవినింగ్ అంతా మామూలుగా ఇక్కడ. సో లక్కీగా ఇది ఆఫ్టర్నూన్ టైం ఎవరు లేరు అక్కడ. ఈవినింగ్ అట్లా అయితే కూడా ఇంకా డామేజ్ ఎక్కువ ఉండేది. 10 flats మామూలుగా ఇంజూర్ అయ్యొచ్చు, డామేజ్ అయ్యొచ్చు. ఇంకా స్లాబ్ కూడా, ఆ బిల్డింగ్ స్లాబ్ కూడా పైన వేలాడుతుంది పైన. ఘటనా స్థలిని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ పరిశీలిస్తున్నారు. సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
objective. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందారు. శిథిలాల కింద నుంచి 2 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. నాలాను ఆనుకుని 50 గజాలలో 7 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. हाँ रंगनाथ पोदामा ये काम कर रहा था 50 గజాల్లో 7 అంతస్తుల భవనం, పైగా నాలాను ఆనుకునే నిర్మాణం. దీంతో ఒక్కసారిగా పేకమేడలా కుప్పకూలింది. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేపింది. భయంతో స్థానికులు పరుగులు తీశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని 7 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఘటనలో 2 వ్యక్తులు మృతి చెందారు. శిథిలాల కింది నుంచి 2 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. మృతులు మధ్యప్రదేశ్కు చెందిన ఉమేష్ కారే, మోపత్ గా గుర్తించారు. వీరిద్దరూ కొండాపూర్లో ఉంటూ టైల్స్ కార్మికులుగా పనిచేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో నిర్మాణం పూర్తయి అద్దెలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనం కూలింది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం శిథిలాల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. ఇంకా ఎవరైనా శిథిలాల కింద చిక్కుకున్నారా అనే కోణంలో సహాయక చర్యలు చేపట్టారు. దీనికి పక్కనే ఉన్నటువంటి అంటే ఇది మొత్తం కూడా హాస్టల్ నిర్మాణం కోసం చేపట్టినట్టు తెలుస్తుంది. దీంతో పాటు దీని పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ సైడ్ అండ్ ఏదైతే ఈ దీని పక్కన ఉన్నటువంటి భవనం కూలడంతో పక్కనున్న అపార్ట్మెంట్పై శిథిలాలు పడ్డాయి. శిథిలాల దాటికి ఆ భవనం ధ్వంసమైంది. ఈ ఘటనలో ఆ అపార్ట్మెంట్లోకి ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో పక్కనే ఉన్న హాస్టల్లోని వ్యక్తులు బయటకు పరుగులు తీశారు. అపార్ట్మెంట్ ధ్వంసం కావడంతో అందులోని వారు ఫ్లాట్లను ఖాళీ చేసి వెళ్తున్నారు.
ఘటనా స్థలిని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎమ్మెల్యే అరకపూడి గాంధీ పరిశీలిస్తున్నారు. సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. నేను ఏమంటలేదు తమ్మి, నేను తీసుకోమంటున్నాను, ఇంకో గంట తీసుకో. అందులో మాటలేదు కాళ్ళు బాడీ దొరికింది. బాడీ ఉంది అల్ల మీరు ఒకటి డిఆర్ఎఫ్ జరగదు. ఇది క్రికెట్ వీళ్ళు వేరే. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందారు. శిథిలాల కింద నుంచి 2 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. నాలాను ఆనుకుని 50 గజాలలో 7 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. గజాల్లో 7 అంతస్తుల భవనం, పైగా నాలాను ఆనుకునే నిర్మాణం. దీంతో ఒక్కసారిగా పేకమేడలా కుప్పకూలింది. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేపింది. భయంతో స్థానికులు పరుగులు తీశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో 7 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఘటనలో 2 వ్యక్తులు మృతి చెందారు. శిథిలాల కింద నుంచి 2 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. మృతులు మధ్యప్రదేశ్కు చెందిన ఉమేష్ కారే మోపత్గా గుర్తించారు. వీరిద్దరూ కొండాపూర్లో ఉంటూ టైల్స్ కార్మికులుగా పనిచేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో నిర్మాణం పూర్తయి అద్దెలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనం కూలింది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం శిథిలాల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. ఇంకా ఎవరైనా శిథిలాల కింద చిక్కుకున్నారా అనే కోణంలో సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అజయ్ నగర్ లో ఒకేసారి కుప్పకూలిన 7 అంతస్తుల భవనానికి సంబంధించి కూడా సహాయక చర్యలు ఇంకా ముమ్మరం చేయడం జరిగింది. ఇప్పటికే దాంట్లో 2 మృతి చెందినట్లయితే అధికారులు వారి మృతదేహాలను అయితే వెలికి తీయడం జరిగింది. ఇంకా మిగతా వారికి సంబంధించి ఎవరన్నా ఉన్నారన్న ఒక అనుమానంతో కూడా సహాయక చర్యలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. దీంట్లో డిఆర్ఎఫ్ కానీ, తర్వాత పోలీస్ శాఖ, ఫైర్ సంబంధించిన సిబ్బంది ఘటన స్థలంలో గాలింపు చర్యలు, సహాయక చర్యలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. ఈ సమాచారం అందుకున్న ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు తర్వాత సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఉన్న కమిషనర్ కూడా ఘటన స్థలం చేరుకొని ఆ పరిస్థితి పైన కూడా ఆ ఘటన జరిగిన వాటి పైన కూడా వివరాలు అధికారులకు తీసుకోవడం జరిగింది. కేవలం అంటే 50 గజాల్లోని ఈ 7 అంతస్తుల భవనం నిర్మించినట్లు కూడా స్థానికులు వారికైతే వివరించలేదు. అదేవిధంగా అక్కడున్న అధికారులు కూడా వారికి పూర్తి వివరాలు అయితే వెల్లడించలేదు. కానీ ఈ ఘటనలో అసలు ఎవరి అంటే ఈ ఘటనకు సంబంధించి కూడా ఆ భవనం ఏ విధంగా కూలిపోయిందన్న మీద మొదటగా అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ పక్కన ఈ భవనం మొత్తం కుప్పకూలి, తర్వాత పక్కనున్న భవనంలో కూడా మరి ఈ భవనానికి సంబంధించిన రాళ్ళు కానీ, తర్వాత కంకరకు సంబంధించిన వాటి అన్ని కూడా వేరే భవనంలో ఉన్న మరొకరి బెడ్రూమ్ లో కూడా లోపలికి వెళ్ళిన కూడా వారు భయాందోళనతో కూడా గురై వెంటనే అక్కడి నుంచి పరుగులు తీసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అందులో 2 కూడా గాయాలైనట్టు తెలిసింది. దాంట్లో సంబంధించి కూడా ఒక మాజీ ఆర్మీ అధికారిగా ఉన్నట్లు తెలిసింది. దాంట్లో ఆయనతో పాటు ఆయన భార్య కూడా గాయాలైనట్టు కూడా అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్పడం జరిగింది. వెంటనే అంబులెన్స్ ద్వారా కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం అయితే వారికైతే చికిత్స అందిస్తున్నారు. కానీ దీంట్లో ఇప్పటికే మృతి చెందిన వారి 2 కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారుగా ఉన్నారని చెప్పి కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం వారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉంటూ తర్వాత ఇక్కడ కొండాపూర్ సమీపంలో కూడా నివాసం ఉంటూ ఇక్కడ
డైలీ పనులు సంబంధించి కూడా ఇక్కడ ఇదే భవనం కుప్పకూలిన భవనంలో కూడా వాళ్ళు పనులు నిర్వహిస్తున్నట్టు కూడా అక్కడ స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం అయితే అధికారులు గుర్తించడం జరిగింది. మరి మధ్యప్రదేశ్ సంబంధించిన కుటుంబ సభ్యులు ఇంకా అంటే వాళ్ళు కేవలం ఇద్దరే ఉన్నారా లేదా ఇంకా ఎవరన్నా ఈ టైల్స్ సంబంధించిన పనులు నిర్మాణ పనులు కూడా కొనసాగిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా వీటితో పాటు ఇంకెవరైనా ఉన్నారు ఒక అనుమానంతో కూడా అధికారులు అయితే సహాయక చర్యలు ఇంకా ముమ్మరం చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటన పైన కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఇటు పోలీస్ శాఖ కానీ తర్వాత ఇటు మున్సిపల్ తో పాటు హైడ్రా కూడా పూర్తి స్థాయిలో వివరాలు అయితే రాబడుతుంది. ఈ ఘటనలో ఆ బిల్డర్లు ప్లస్ యజమాని కూడా అంటే లోపాలకు సంబంధించి ఏదైనా ఉందన్న దాని మీద కూడా క్షుణ్ణంగా అధికారులు అయితే ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. దీని బిల్డర్ని ఇప్పటికే గుర్తించడం జరిగింది. దాంట్లో బిల్డర్ని సంబంధించి అయితే ఎవరైతే నిర్మాణ బిల్డర్ ఎవరైతే స్థాయి ఎవరైతే ఉన్నారో అతన్ని నిర్మించాడనేది కూడా ప్రధానంగా చూస్తున్నారు. అంటే గతంలోనే ఈ సమీపంలో కూడా ఒక భవనం కూలిపోయినట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే కేవలం 50 గజాల్లోనే ఇంత పెద్ద ఎత్తున భవనం నిర్మించడం, అది కూడా పిల్లర్లకు సంబంధించి కానీ తర్వాత వాటిని నాణ్యత వీళ్ళు సరిగ్గా పాటించలేదా లేదంటే అక్కడ ఉన్న భూ సామర్థ్యానికి సంబంధించి కూడా సరైన ఉన్నదా లేదా అనే దాని మీద ఒక స్పష్టమైన వివరాలు అయితే రావాల్సిందే. అది కూడా వివరాలు దర్యాప్తులో తెలుస్తాయని చెప్పి కూడా అధికారులు భావిస్తున్న ప్రస్తుతం ఆ మృతి చెందిన వారు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వారిని ఇటు పోస్ట్ మార్టం కోసం అయితే ఆసుపత్రికి తరలించగలిగి వారి కుటుంబ సభ్యులు కూడా ఇటు సమాచారం ఇచ్చడం జరిగింది. కానీ ఇంకా సహాయక చర్యలు ముమ్మరం చేయడం జరిగింది. ఎందుకంటే పెద్ద 7 అంతస్తుల భవనంలో కూడా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దాదాపు నిర్మాణం పూర్తి కావడం జరిగింది. కానీ ఈ కరెంటు కానీ తర్వాత ఇతర టైల్స్ సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి కాబట్టి ఆ పనులు చేయడానికి ఇంకా ఎవరైనా కార్మికులు ఎవరైనా వచ్చారన్న దాని మీద కూడా ఇటు సహాయక చర్యలు దీంట్లో చేయడం జరిగింది. కానీ ఇద్దరిని వెంబడే గుర్తించిన అధికారులు ఆ ఘటన స్థలంలో ఆ ఇద్దరికి సంబంధించి మృతదేహం అయితే వెలికి తీసి వారిని అయితే హాస్పిటల్కి పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. ఈ ఘటనలో ఇంకా అంటే దీనికి సంబంధించిన యజమాని ఇప్పటికే ఆ వివరాలు సేకరించినప్పుడు యజమాని అంతరాసం లేకపోవడం తర్వాత బిల్డర్ ఎవరైతే భవన నిర్మాణం ఎవరైతే నిర్మించినా బిల్డర్ కూడా ప్రస్తుతం అందుబాటులో లేనట్టు తెలుస్తుంది. వారి ఇద్దరిని దర్శించినట్లయితే అంటే ఈ రోజు ఇంకా ఎవరన్నా దాంతో పనులు చేస్తున్నట్లు కూడా ఏమైనా సమాచారం ఉందా లేదా ఇతర వివరాలు కూడా తెలుసుకున్నందుకైతే అధికారులు అయితే ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. ఘటన స్థలాన్ని సమాచారం అందుకున్న వెంటనే ఇటు పోలీసులు కానీ తర్వాత హైడ్రా కానీ తర్వాత ఆ మున్సిపల్ సంబంధించిన అధికారులు కూడా ఘటన స్థలాన్ని చేరుకొని మొదటగా సహాయక చర్యలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. మిగతా పక్క బిల్డింగ్ పై పడిన ఈ భవనం సంబంధించి కూడా ఈ భవనం సంబంధించిన ఇతర ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని కూడా తొలగించి తర్వాత ఆ భవనంలో ఉన్న వారిని కొంతవరకు అయితే వారిని ఎవరైతే అక్కడ నుంచి సురక్షితంగా వచ్చేందుకు పరుగులు ఇచ్చిన పరిస్థితి అంటే ఆ చుట్టుపక్కల మొత్తం కూడా ఆస్తులకు సంబంధించి కూడా ఉన్నాయని చెప్పి కూడా అధికారులు గుర్తించగలిగింది. ఒకేసారి పెద్ద ఎత్తున రావడం తర్వాత మధ్యాహ్నం సమయంలో కావడంతో కూడా కొంతవరకు ప్రాణాపాయం తగ్గిందని చెప్పి కూడా అటు స్థానికులు అయితే భావిస్తున్నారు. ఎక్కడైతే భవనం కూలడం జరిగిందో పక్క భవనంలో సాయంత్రం సమయంలో సరిగా దాదాపు 25 గజాల లోపే అక్కడ ఒక క్రికెట్ కి సంబంధించి కూడా నెట్ని ఏర్పాటు చేసుకొని స్థానికంగా ఉన్న యువత ఎక్కువగా సాయంత్రం సమయంలో కూడా అక్కడ క్రికెట్ ఆడుతున్నట్టు కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. కానీ అదే సాయంత్రం సమయంలో జరిగినట్లయితే పెద్ద ఎత్తున ప్రమాదం వాటిల్లేదని చెప్పి కూడా వారైతే వాపోతున్న పరిస్థితి ఉంది. ఈ ఘటనలో అదృష్టశాత్తు మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో జరగడం తర్వాత ఆ సమయంలో ఎవరు లేకపోవడం కూడా కొంతవరకు ఎన్నో ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. కానీ బిల్డింగ్ 7 అంతస్తుల బిల్డింగ్ సంబంధించి కూడా ఒకేసారి కూలడంతో కూడా అక్కడ ఏదో ఒక పెద్ద ఎత్తున చెద్దడంతో కూడా అక్కడ స్థానిక ప్రజలైతే ఆందోళన కన్నా భయంకర పరిస్థితి అయితే నెలకొంది చెప్పవచ్చు. పక్క బిల్డింగ్ లో ఉన్న ఒక కుటుంబం అయితే నేరుగా అక్కడ నుంచి మొత్తం ఇల్లు కాల్ చేసి వెళ్లిపోయిన పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్న ఒక రూమ్ లో నేరుగా ఈ భవనానికి సంబంధించిన పూర్తిగా మట్టి కానీ రాళ్ళు కూడా ఆ భవనంలోకి చెప్పుకపోవడం తర్వాత అక్కడ మహిళలు గర్భిణీలు ఉండడం కూడా వెంటనే భయం పడి ఆ కౌంట్ భయపడి వెంటనే చట్టాన్ని భయపడితే వెంటనే వారైతే ఆ కిందికి వచ్చిన పరిస్థితి ఉంది. ఆ లోపే పూర్తి స్థాయిలో ఆ భవనం నీలమట్టం కావడం జరిగింది. కానీ ఈ ఘటన ఎవరి లోపం జరిగింది, ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది అనే దానిలో కూడా ఒక స్పష్టమైన వివరాలు అధికారులు అయితే స్పష్టమైతే రాబడుతున్నారు. కానీ ఈ ఘటనలో నిర్లక్ష్యం ఉన్నట్లయితే ఖచ్చితంగా అనుమతి లేకుండా ఏ విధంగా భవనం ఇంత పెద్ద ఎత్తున భవనం నిర్మించారో తర్వాత ఈ నిర్లక్ష్యానికి సంబంధించి ఎవరున్న దాని మీద కూడా స్పష్టమైన వివరాలు తీసుకున్న తర్వాత అధికారులు కూడా వారిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు కాబట్టి వారికి సంబంధించి వారి కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా పోస్ట్ మార్టం అనంతరం కూడా వారి మృతదేహాలు వారి కుటుంబ సభ్యులకు అయితే అప్పగించే అవకాశం ఉంది. సహాయక చర్యలు కూడా ఇంకా కొనసాగుతున్నాయి. అంటే దాంట్లో ఇంకా ఎవరన్నా
ఉన్నారని ఒక అనుమానం ఉంది కాబట్టి ఇప్పటికే వాళ్ళ యజమాని కూడా బిల్డర్లు కూడా ఎవరు అందుబాటులో లేకపోయేసరికి దాంతో పనిచేస్తున్న వారు ఇంకా ఎవరైనా ఉండవచ్చు అని ఒక అనుమానంతో అయితే సహాయక చర్యలతో ముందరు చేయడం జరిగింది. దీంట్లో ఇద్దరు మృతదేహాలను తీసి ఆసుపత్రికి తరలించారు. గతంలో పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత అధికారులు మరి ఎలాంటి వివరాలు వస్తాయి ఆ వివరాలకు తగ్గట్టు కూడా యజమాని పైన కానీ ఈ భవనం నిర్మించిన బిల్డర్ పైన కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసి చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనపడుతుంది. ఓకే రమేష్, అక్కడున్న స్థానికులు ఇదివరకే మేము కంప్లైంట్ ఇచ్చామా అన్నారు కదా, ఆ కంప్లైంట్ కి సంబంధించిన వివరాలు ఏమైనా చెప్పగలరా? ప్రస్తుతం అంటే గతంలో కూడా ఇదే అంశానికి సంబంధించి కూడా గతంలో 50 గజాలకు సంబంధించి ఉన్న స్థలాల్లో కూడా ఇలాంటి నిర్మాణాలు కొనసాగుతాయి. ఒక భవనం కూలినట్టు కూడా స్థానికులు ఒక ఆరోపణ చేయడం జరిగింది. అలాంటి తరహాల్లోనే ఈ భవనం నిర్మాణం కొనసాగుతుంది కాబట్టి ఆ నిర్మాణం కొనసాగే సమయంలో ఇటు మున్సిపల్ అధికారులు కూడా మేము ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా స్థానికులు అయితే ప్రస్తుతం అయితే ఆ మీడియాతో అయితే వెళ్లించడం జరిగింది. కానీ ఈ ఘటన పైన కూడా మరి మున్సిపల్ అధికారులు వాళ్ళకి ఫిర్యాదు అందిందా లేదా దానికి సంబంధించి అయితే తెలియాల్సింది. ఎందుకంటే అధికారులు అక్కడ అనుమతి అంటే 50 గజాలకు సంబంధించి కూడా ఇక్కడ కూడా బిలో మధ్య తరగతికి సంబంధించిన ఇల్లు నిర్మాణం చేస్తున్న సమయంలో మాత్రం ఈ అనుమతి కొంతవరకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ 50 గజాల్లో పెద్ద ఎత్తున 7 అంతస్తుల భవనం నిర్మించిన ఆ భవనం సంబంధించి నాణ్యత ఉందా లేదా, భవనం నిర్మించాల్సి వస్తే 50 గజాల భవనం నిర్మించాల్సి వస్తే ఎలాంటి అనుమతులు వీళ్ళు తీసుకున్నారు లేదనేది కూడా ఒక స్పష్టంగా తెలియాల్సింది. ఎందుకంటే గతంలోనే పక్కా భవనం సంబంధించి కానీ తర్వాత అక్కడ ఉన్న స్థానికులు కూడా ఫిర్యాదు చేశారని చెప్పి కూడా ఆ స్థానికులు అయితే వాపోతున్న పరిస్థితి. అప్పుడు ఆ ఫిర్యాదు చేసే సమయంలోనే వారి పరహారం కూడా మొత్తం కూడా కూలిపోవడం, తర్వాత ఇదే భవన నిర్మాణ యజమాని కూడా మళ్ళీ తిరిగి దాన్ని పునర్నిర్మాణించడం జరిగిందని చెప్పి కూడా వారైతే వాపోవడం జరిగింది. కానీ ఈ ఘటన పైన మరి మున్సిపల్ అధికారులు ఏం చెప్తారు ఏంటి దర్యాప్తు తర్వాత వారికి అసలు అనుమతి తీసుకున్నారా లేదా ఫిర్యాదు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చిన తర్వాత వారికి సంబంధించిన యజమాని నుంచి ఏమన్నా వివరణ కోరారా, అన్ని కూడా ఈ దర్యాప్తులో అయితే తెలియాల్సింది. ప్రస్తుతం ఈ అనుమతి ఉన్నదా లేదా అనేది కూడా ఇంకా స్పష్టత అధికారులు చెప్పాల్సిన ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకు ఈ దర్యాప్తులో భాగంగా ముందు సహాయక చర్యలు ముమ్మరం చేయాలి. సహాయక చర్యల్లో ఎలాంటి వారు ఇంకా ఎవరైనా ఉన్నారా అని ఏంటన్న కోణంలో కూడా ఇటు అన్ని విభాగాలకు సంబంధించి ఇటు పోలీసు కానీ తర్వాత ఫైర్ కానీ హైడ్రా కానీ డిఆర్ఎఫ్ సంబంధించిన టీమ్స్ కొన్ని ఏవైతే టీమ్స్ ఉన్నాయో వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. కాబట్టి సహాయక చర్యలు అన్ని కూడా పూర్తయిన తర్వాత దర్యాప్తులో భాగంగా యజమానిని తర్వాత బిల్డర్ ని కూడా అదుపులో తీసుకొని ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా వివరాలు అయితే తీసుకునే అవకాశం ఉంది. అధికారులు దర్యాప్తు పూర్తయిన తర్వాత ఇది ఎవరైనా నిర్లక్ష్యంగా నిర్మాణించడం కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం కానీ ఏమైనా జరిగినట్లయితే ఖచ్చితంగా యజమాని పైన కానీ తర్వాత బిల్డర్ పైన కూడా కేసు అయితే నమోదు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి అధికారులు దర్యాప్తులో మరి ఎలాంటి విషయాలు వీళ్ళకి వస్తాయి, ఆ విషయాలకు సంబంధించి కూడా దర్యాప్తులో ఎలాంటి విషయాలు బయటపడతాయి అనేది కూడా ప్రస్తావించాలి. ఇప్పుడు మృతి చెందిన వారికి మాత్రం అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి జీవన ఉపాధి కోసం అని చెప్పి కూడా ఇక్కడ ఉంటూ తర్వాత వారు డైలీగా ఇదే భవనం కూడా మొదటి నుంచి కూడా పనులు చేస్తున్నట్లు కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం సమయంలో ఒకేసారి కూలడం తర్వాత దాంట్లో ఇద్దరు మాత్రమే అక్కడ మృతి చెందినట్లయితే అక్కడ వారి మృతదేహాలు అయితే వెలికి తీసినట్టు తెలిసింది. కానీ సహాయక చర్యల్లో పెద్ద ఎత్తున మట్టి కానీ 7 అంతస్తుల భవనం నిర్మించారు కాబట్టి ఆ మట్టిని పూర్తిగా తొలగించిన తర్వాతనే దాంట్లో ఇంకా ఎవరన్నా ఉన్నారా లేదా అన్నది కూడా తొలగించిన తర్వాత స్పష్టత వస్తుందని చెప్పి కూడా అధికారులతో భావిస్తున్నారు. మరి సహాయక చర్యలు ముమ్మరం చేసి తర్వాత పూర్తిగా ఆ మట్టి తొలగించిన తర్వాతనే ఎవరు లేకపోతే అందరూ అధికారులు ప్రస్తుతం అయితే పనులు అయితే ఆపించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఈ ఘటనలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోవత్ తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ కూడా ఆ ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న అధికారుల నుంచి కూడా వివరాలు సేకరించడం జరిగింది. కానీ ఎప్పటి నుంచి నిర్మాణం కొనసాగించడం జరిగింది, నిర్మాణ పనుల్లో ఎలాంటి నాణ్యత పాటించారు, ఆ భూ సామర్థ్యాలకు సంబంధించి కానీ ఎలా ఉన్నది అనే ఇలాంటి పలు అంశాలను అయితే అధికారులు అయితే ఆరోపిస్తున్నారు. ఎందుకంటే అది నాలాకు సమీపంలో ఉండడానికి కూడా అధికారుల ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. కాబట్టి నాలా సమీపంలో ఏ విధంగా అంటే 50 గజాల స్థలంలోనే ఏ విధంగా 7 అంతస్తుల భవనం నిర్మాణం కొనసాగించారని అనేది కూడా స్పష్టమైన వివరాలు అధికారుల దర్యాప్తులో అయితే ప్రస్తుతం తెలిసిన తర్వాతనే వీటి పైన అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. చర్యల్లో చూడాలి మరి దర్యాప్తులో భాగంగా ఇటు యజమాని పైన కానీ తర్వాత బిల్డర్ పైన కూడా ఏమైనా కేసు నమోదు చేసి తర్వాత వారిపై చర్యలు తీసుకుంటారు అనేది కూడా ప్రస్తుతం వేసుకోవాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు రమేష్.